హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో రామ్ చరణ్ గారి న్యూ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం RC16. ఉప్పెన చిత్రంతో నేషనల్ అవార్డును అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో పీరియాడికల్ జోనర్లో ఈ సినిమా ఉండబోతోంది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఆ ముచ్చట కూడా తీరిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా, లీక్స్ ఫొటోస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఇందులో ఎవరెవరు నటిస్తారో తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా మరో టాలెంటెడ్ హీరోను బుచ్చిబాబు దింపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అతనే మలయాళ హీరో యాంటోనీ. ఈ పేరు గతేడాది నుంచి తెలుగు వారికి కూడా పరిచయం అయింది. నీలా నిలవే సాంగ్ తెలుగులో కూడా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ఉన్న సినిమా RDX మలయాళ సినిమా. OTTలో తెలుగు భాషలో కూడా ఉంది. ఇక ఆ సినిమాలో నటించిన హీరోనే యాంటోనీ. ఈ సినిమా తర్వాత ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన మంజుమేల్ బాయ్స్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ హీరో నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక తాజాగా అతడి నటనకు మెచ్చి RC16లో ఒక కీలక పాత్ర కోసం బుచ్చిబాబు యాంటోనీని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు, కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే స్టార్ కాస్టింగ్తో సినిమాను బుచ్చి షేక్ ఆడిస్తాడనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.